అందరికీ వందనాలండి. మరి అన్నయ్య నాకు ప్రవచించాడు, నేను విస్తారమైన పంటను కోస్తానని, నా వెనుక రెండంచుల గల బంగారు కడ్డీ ఉందని మరి ప్రవచనం చెప్పారండి అన్నయ్య. ఒక 8 months అవుతుంది నాకు చెప్పి. అయ్యో ఇది నేనెలా కొనగలుగుతాను? అయితే మరి దేవుడు కొనే స్థితినిచ్చాడండి. ఎగ్జాక్ట్గా అన్నయ్య ఎలా చెప్పాడో. మరి ఫస్ట్లో నాది పాతది నుండే అది తెగిపోయింది. తెగిపోయినప్పుడు మరి చేయించుకోవాలని ఒక ఆలోచన వచ్చింది, చేయించుకున్నాను. మరి గట్టిగా ఉంటుందని చేయించుకున్నాను. కానీ ఎగ్జాక్ట్గా అన్నయ్య చెప్పినట్టుగా రెండు అంచులు అంటే ఇవి 2 పొరలుగా ఉన్నాయండి. ఇవి 2గా కనపడుతుందా? కడ్డీ తత్వం ఇందులో కడ్డీ కనబడుతుందండి. వంచితే వంగని తత్వం దీనిలో. ఈ 2 బయలుపరిచింది కూడా నాకు దేవుడేనండి. ఇలా చేయించుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. అయితే ఇది చేయించుకున్న తర్వాత నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటే మరి పరిశుద్ధాత్ముడు చెప్పడం జరిగిందండి. అందులో 2 అంచులు కనబడడం జరిగింది. ఒకరోజు ప్రార్థన చేస్తే అలా చెప్పాడు. ఇంకొక రోజు కూడా దాన్ని కొత్తగా రెడీ అయింది కదా, దాన్ని గమనిస్తూ ఉన్నాను అనమాట. కడ్డీ అని కూడా నాకు దానిలో తత్వం కనబడిందండి. ఎగ్జాక్ట్గా మరి అన్నయ్య మరి నువ్వు సేరు ఆవాలు అని ఇందాక చెప్పింది చూడండి, ఏలియా ఎలీషా గురించి. ఎగ్జాక్ట్గా అసలు ఈ ప్రవక్తలో నాకు కనబడిందండి ఆ మాట. ఇంకో ఇక్కడ ఫస్ట్లో మరి ప్రవచనము నేను పొద్దున్నే ఉదయకాలంలో ప్రతి ప్రవచనం నేను అడుగుతూ ఉంటాను దేవుణ్ణి. కొనే స్థితి లేని నాకు దేవుడు కొనే స్థితినిచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంత మంచి మినిస్ట్రీని చూపించిన మరి ప్రతి ప్రవచనం నా జీవితంలో నెరవేర్చబడుతుందండి. దేవుడికి మహిమ.